శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ కంపోస్ట్ బిన్ను బయట పెట్టానండి, మళ్ళీ లోన పెట్టా, మళ్ళీ తీసుకొచ్చి దాన్ని బయట పెడుతున్నా. ఎందుకో మీకు ఇప్పుడు దాన్ని వివరిస్తాను. దాన్ని ఫస్ట్ అండి బయట పెట్టానా, చక్కగా దాని నిండా లేయర్లుగా మట్టి వేశాను. దానిలో వేసే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని ఈ కోతులు వచ్చి గందరగోళం చేస్తూ ఉన్నాయి. తర్వాత వర్షం వచ్చి ఎక్కువగా తడిచిపోయింది ఈ మధ్య. అందుకని భయం వేసి ఒకవేళ అది కంపోస్ట్ కాదేమో అని ఎత్తుకొచ్చి రేకుల కింద పెట్టా. ఎక్కడ పెడితే అండి ఎక్కువ వెట్టుగా అయిపోయి దాని నుంచి పురుగులు వచ్చాయి. పురుగులంటే వాసన అట్లంతా ఏం లేదు, కానీ కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. అది అస్సలు ఎండ తగలకుండా ఉందన్నమాట. అందుకోసం ఏం చేశానంటే ఇవాళ చాలా పనులు చేయించానండి. 2 పిల్లల్ని పిలిచాను. వీళ్ళు చదువుకునే పిల్లలండి, నాగేంద్ర వంశీ. ఇద్దరు గార్డెనింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి. వాళ్ళని నన్ను హెల్ప్ చేయడానికి వాళ్ళిద్దరు వచ్చారు. అదిగోండి, అది ఖాళీ చేస్తూ ఉంటే ఒక జెర్రీ కనబడింది అక్కడ. నాగేంద్ర దాన్ని పారతోటి చంపుతూ ఉన్నాడు. ఇప్పుడు దీనిలోని మట్టి అంతా తీసుకొచ్చి ఫస్ట్ బయట పెట్టాం. చూడండి, ఇది చాలా పెద్దది కదా, దీన్ని ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ చేయడం చాలా కష్టం. మనుషులు లేకపోతే నేను ఒక్కదాన్ని అసలు చేసుకోలేను. ఇది చూస్తే అండి అందులో మట్టి తీస్తే ఎంత బాగుందో తెలుసా. అందులో నేనేమి వేశాను, మామూలు యూజ్డ్ సాయిల్ వేసానా, మళ్ళా కొద్దిగా కోకోపీట్ వేసానా, పొల్ల మజ్జిగ చల్లానా. రోజు కిచెన్ వేస్ట్ తీసుకొని వచ్చి దానిలో వేస్తూనే ఉంది మా కోడలు. దానిలో మళ్ళీ ఎండాకులు, పచ్చి ఆకులు, అట్టలు, ఆ ఎగ్ ట్రేస్ ఉన్నాయి కదా, పేపర్ ట్రేస్, అవన్నీ వేసేటప్పటికి సూపర్గా కంపోస్ట్ అయిపోయిందండి. చాలా బాగుంది ఆ మట్టి. యాక్చువల్గా అలాగే దాన్ని మట్టిని వాడేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని తీసి పెట్టాలంటే కింద అది బేస్ సరిగ్గా ఆనాలి కదా, లేకపోతే అది చక్కగా ఉండదు. ఇంతకుముందు రాళ్ళు పెట్టి పెట్టాను, ఆ రాళ్ళు అన్ఈవెన్గా ఉన్నాయి. అందుకని ఒక ఐడియా వచ్చింది. మేము మా ఇల్లు రెనోవేట్ చేసినప్పుడు ఈ గేట్లు తీసి పైన పెట్టేశాం. అది వేస్ట్ అని పడేస్తే ఆ గేట్లు తీసుకొచ్చి నేను స్టాండ్లుగా ఉపయోగించుకుంటా ఉన్నాను. ఆ స్టాండ్లు రోజా చెట్ల కింద ఉన్నాయన్నమాట. వాటి తీసుకొని వచ్చి ఇప్పుడు బయట పెట్టి దాని మీద ఈ కంపోస్ట్ బిన్ పెట్టాలండి. చాలా పెద్ద పనులు పెట్టుకున్నాను కదా ఇవాళ. తప్పదండి, నేను ఒకదాన్ని చేసుకోలేను. మరి అందుకే పాపం మీ పిల్లలు వచ్చి సహాయం చేస్తూ ఉన్నారు. ఆ గేట్లు తీసుకొని వచ్చి బయట పెట్టించాను. ఆ రోజు చెట్లన్నీ కింద పెట్టించేసి ఆ గేట్లు వచ్చాయి. ఫస్ట్ అసలు పైనండి కోతులు తుక్కుగా చించేసాయి కదా ఆ షేడ్ నెట్ని, దాన్ని మొత్తం తీపిచ్చేసి క్లీన్ చేయించేసిన బయట. ఇంకా ఎలాగో వచ్చేది మంచు కాలము, ఎండ కూడా తగలాలి. తక్కువ ఎండ కదండి ఈ డిసెంబర్ జనవరిలో, కాబట్టి ఆ పని అయింది. అదైన తర్వాత ఈ కంపోస్ట్ బిన్లో మట్టి అంతా బయట పెట్టించాను. అసలు ఆ మట్టి చూస్తుంటే అక్కడే విత్తనాలు వేసేద్దామా అన్నంత టెన్షన్ అయిపోయింది నాకు. అంత బాగుంది ఆ మట్టి. చూడండి, ఇప్పుడు దీన్ని ఆ గేట్ని బయట సెట్ చేయించా. ఆ బిన్ తీసుకొని వచ్చి దాని మీద పెట్టాలి ఇప్పుడు. అబ్బో, నేనేమో ఓఆర్జీ గార్డెనర్ దగ్గర దాన్ని తెప్పించేసుకున్నాను. అది తెప్పించినప్పటి నుంచి మాకు చాలా ఈజీగా ఉందండి. ఆ కిచెన్ వేస్ట్ తీసుకొని వచ్చి వేయడం అయితేనేమి, వాడేసిన మట్టి తీసుకువచ్చి దానిలో వేసేసి ఎక్కడ చెత్త కింద పడడం లేదు, మొత్తం దీనిలోకి వెళ్ళిపోతూ ఉంది. అది మంచి కంపోస్ట్ తయారైపోయింది. సాయిల్ బ్రహ్మాండంగా ఉందండి, ఎంత బాగుందో. సరే, ఎట్టకేలకు దాన్ని సెట్ చేశారు పిల్లలు. తర్వాత కొన్ని పాటలలో చెట్లన్నీ కూడా ఎండిపోవడము అలా అయిపోయింది. కొన్ని తీసేశాను. అవన్నీ ఆ మట్టి అంతా ఆ బిన్లో పోయించేశాను. చూడండి, ఇంకా దాని మీద మళ్ళీ లేయర్ల మెత్తడ్లుగా మనం మిగిలినవన్నీ వేసుకుంటూ రావాలి కదా, అదన్నమాట విషయం. అన్నీ అవి తీసుకొచ్చి అందులో దొల్లిస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకసారి చూడండి, ఇదైతే ఈ కూరగాయల ట్రేలో వేసి పెట్టాను. ఆ పైన అడుగును వేసినటువంటి అది చూడండి, గనీ బ్యాగ్ వేసి దాని మీద వేసానా, అది అట్లాగే దానికి అంటుకుపోయింది. అవన్నీ లాగి పిల్లలు చక్కగా తీసుకొచ్చి పోసేస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ మొదలు పెట్టాలి. ఇప్పుడు ఈ మట్టినంతా పాట్ మిక్సింగ్ చేసి పెట్టాలి. ఇది చూడండి, రోజా చెట్లు తీసి పక్కన పెట్టి ఆ కింద గేట్లు బయట పెట్టాం కదా. ఇప్పుడు రోజా చెట్లు పెట్టాలి కదండి, దానికోసం ఇంట్లో ఊరికే ఉన్నాయి కొన్ని ప్లైవుడ్ చెక్కలు. అవి దేనికి పనికిరావు అన్నారు మా కార్పెంటర్ని అడిగితే.
వాటిని పెట్టించి దానిపైన ఏదో ఒకటి స్టాండ్ లాగా అరేంజ్ చేయాలనే ఉద్దేశంతో రాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇదిగోండి ఈ చెక్క ఉంది కదా, దీన్ని పెట్టేస్తాము. ఇంతకుముందు ఆ గేట్ల మీద కూడా అటు ఇటు ఊగుతున్నాయి ఈ పార్ట్స్. ఇప్పుడైతే ఈ చెక్క పెడితే కరెక్ట్గా సూట్ అవుతాయి అన్నమాట. ఈ రాళ్ళు పెట్టి చెక్కలు పెట్టి ఇదంతా ఫ్లవర్ జోన్ అండి. చూసారా, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ మట్టిలో మళ్ళీ కొద్దిగా ఇసుక, కోకోపీటు, వర్మీ కంపోస్టు, తర్వాత ఉన్నాయి కదా కొన్ని ఎరువులు, అవన్నీ కలపాలి. అసలు నన్ను అడిగితే యాక్చువల్గా ఇది అలాగే వేసేస్తే కూడా చెట్లు బ్రహ్మాండంగా వచ్చేస్తాయండి. కాకపోతే వేపపిండి కలపాలి కొంచెం, ఇక్కడ పురుగులు ఎక్కువ వస్తాయి కాబట్టి. విషయం ఏంటంటే లాస్ట్ మంత్ మట్టిలో ఎప్సమ్ సాల్టు, ఎన్పీకే, సీవీడు, తర్వాత బోన్ మీలు, ఇవన్నీ వేపపిండి, గ్రౌండ్ నట్ కేకు, మస్టర్డ్ కేకు, ఇవన్నీ కలిపి ఒక 2 బ్యాగులు ఎత్తిపెట్టాం. ఆ బ్యాగులు అలాగే ఉన్నాయి. ఫస్ట్ ఇసుక పోయమన్నానండి, డ్రైనేజ్ బాగుండాలి కదా, ఇసుక కాస్త కలపమన్నాను. ఇదంతా బిన్లో మట్టి అంతా బాగుంది, కానీ దానిలో డ్రైనేజ్ బాగా ఫ్రీగా ఉండాలంటే మనం ఇసుక కలపాలి. ఇదిగోండి కోకోపీటు, అవన్నీ ఇంట్లోనే ఉన్నాయండి, ఉన్నవే అన్నీ కల్పిస్తూ ఉన్నాను. ఇది వర్మీ కంపోస్ట్ అండి. ఆ యూనిట్కి వెళ్ళి తెచ్చుకుంది, ఇంకా అంత మిగిలింది, దాన్ని కూడా వేసి మిక్స్ చేయించాలి ఇప్పుడు. ఇదండి ఆ మట్టి, ఆల్రెడీ ముందుగా కలిపి పెట్టిన మట్టి. ఇది కాస్త గట్టిగా అయిపోయింది, అంటే చాలా ఒక నెల పైన అయిపోయిందిలేండి. అలాగే వేసి పెట్టేశాను కదా, ఆ మట్టిని ఇప్పుడు కల్పిస్తూ ఉన్నాను. దీంట్లో ఆల్రెడీ అన్నీ కలిసిపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక లేయర్లో ఈ మట్టి ఎంత బాగుందో మీకు అర్థమవుతుందా అండి? కనబడుతుంది కదండి, ఎక్సలెంట్గా ఉంది మట్టి. ఎందుకంటే పాటలు చాలా ఉన్నాయండి, అన్నింటిలో పాటలంతా ఇప్పుడు మిక్స్ చేయాలి, విత్తనాలు వేసుకోవాలి. ఒక పక్క క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, చాలా బిజీ. ఇదిగోండి, ఇది డ్రైన్ హోల్స్ బాగలేదు ఈ బకెట్కి. నాగేంద్రాన్ని దాన్ని కొంచెం డ్రైన్ హోల్స్ గట్టిగా పెట్టవయ్యా అన్న. అన్నీ ఇదిగోండి ఈ విధంగా పార్ట్స్ అన్నీ నింపి పక్కన పెట్టాము. దొంగ పిల్లి ఎలా వెళ్ళిపోతుంది చూడండి, మాకు కోతులు, పిల్లులు మొత్తం అన్ని పార్ట్స్లో నింపేశాడండి. ఇప్పుడు ఈ ఆరెంజ్ కమలా చెట్టు అండి, 2 సంవత్సరాలు అయింది, కానీ అసలు ఏం లేదు లేదు. అందుకోసం రూట్ బాండ్ అయిపోయిందేమోనని తీసి వేరే దానిలో పెట్టి చేపిస్తున్నా. ఆ వేర్లన్నీ కత్తిరించి పాట్ మార్చాను. ఇక ఇప్పుడు ఆల్రెడీ కలిపిన మట్టి ఉంది కదా, ఆ మట్టిని వేసి నాగేంద్రాన్ని కొంచెం ప్యాక్ చేయమన్నాను. చూద్దాం ఈసారి ఎలా వస్తుందో ఈ ఆరెంజ్ చెట్టు. 2 years అయిపోయిందండి. మామూలుగా మరి రావాలి కదా, చిన్న బ్లూమింగ్ అస్సలు రాలేదండి. ఈ కలిపిన మట్టి ఉంది కదా, దాన్ని పోసేసి బాగా నొక్కమంటే నాగేంద్ర గట్టిగా నొక్కేసి బకెట్ కూడా విరగొట్టాడండి. ఇది ఒక కామెడీ. చూసారా ఎలా విరిగిందో? అది పాత బకెట్, అది వేసినప్పటి కాస్త విరిగిపోయింది. ఏం కాదులే అని అలాగే ఉంచేశాను. అన్నిట్లో నింపిన తర్వాత ఇంత మట్టి మిగిలిందండి. దాన్ని మళ్ళీ ఆ గనీ బ్యాగ్స్లో ఎత్తిపెట్టి ప్రక్కన పెట్టించేస్తున్నా. ఇక లోపల క్లీనింగ్కి వచ్చాం. జామకాయలు చూసారా, తైవాన్ జామ. ఫస్ట్ ఫ్రూట్ తిన్నానండి, షార్ట్ కూడా పెట్టాను ఆ ఫ్రూట్ తినడం. ఆ తర్వాత ఇంతింత పెద్ద కాయలు 4 వచ్చాయి. 4 కోతులు స్వాహా చేశాయండి. అటువైపు వెనక వైపు హోల్ చేసుకొని లోనకు వచ్చేసి శుభ్రంగా ఆరగించి వెళ్ళాయి. ఇదిగోండి, అందుకని ఆ హోల్ని కవర్ చేయడం కోసం మంచి దోమతెర ఉంటే ఇంట్లో అది కట్టించేసాను. ఇదిగోండి ఇక్కడ సెట్టింగ్ ఎలా ఉంది చూడండి. ఈ పక్క ఉన్నవన్నీ చిన్న చిన్న చెట్లన్నీ తీసి పక్కన పెట్టేసి ఈ పెద్దవి మాత్రం ఇక్కడ ఏమో ఒక చెక్క పెట్టి దాని మీద ఇవన్నీ పెట్టేశాం.
ఇప్పుడు చూసారా అండి రోజా చెట్లు ఎంత చక్కగా సెట్ అయినాయో. ఈ చెక్క మీద బాగా చక్కగా సెట్ అయినాయండి. ఈ ఫ్లవర్ జోన్ బాగుంది కదా. ఈ పక్క చామంతి చెట్లు వచ్చేసాయి. చామంతులు అన్నీ ఒక సైడ్కి పంపించేసామన్నమాట. చామంతులు వేరుగా, రోజాలు వేరుగా. ఇదంతా ఫ్లవర్ జోన్, ఇదేమో తీగ చెట్టు అనమాట. పాదులన్నీ ఎందుకంటే క్రీపర్ నెట్స్ కట్టాము కాబట్టి ఈ పార్టీషన్లో తీగ చెట్లు మాత్రం. ఈ పక్క అంతా పండ్ల చెట్లు. ఇవన్నీ పండ్ల చెట్లు అనమాట, ఎల్ షేప్లో. మళ్ళీ ఒకసారి తైవాన్ జామ చూడండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏదో కోతులకు డిన్నర్ పెట్టాం. ఈ పాటలన్నీ మట్టితో నింపేసి పెట్టేయడం జరిగిందండి. ఇటన్నీ బెండ చెట్లు. బెండన్నీ ఒక దగ్గర, ఈ మందార పూలన్నీ ఒక దగ్గర, రోజాలన్నీ ఒక దగ్గర. ఇటేమో వంగ చెట్లు, అవన్నీ వంగ చెట్లు అండి. మునగ చెట్టు చూడండి, ఇవేమో టేబుల్ రోజాలు. ఇక బయటకు వచ్చేస్తే ఈ కోలియాస్ తీసుకొచ్చి బయట పెట్టాము. ఇవి కోతులు ఏం చేయట్లేదు కాబట్టి ఇవి బయటకు వచ్చాయి. ఆల్రెడీ రాడార్ ప్లాంట్ బయటే ఉంది, టైర్లలో వేసిన ప్లాంటు. చూడండి లాస్ట్కి పని అంతా అయిపోయేటప్పటికి వర్షం స్టార్ట్ అయిందండి. పెద్ద వర్షం కాదు. చూడండి ఈ పక్క చెట్లన్నీ, లోపల ఉన్న చెట్లన్నీ తీసుకొచ్చి ఈ పక్క పెట్టాల్సి వచ్చింది. కొన్ని దూరంగా పెట్టేటప్పటికి బాగా స్పేషియస్గా అనిపించింది. ఇటువైపు మళ్ళీ ఇంకొక లైన్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే కోతులకి అడ్డంగా, ఈ నెట్కి అడ్డంగా పెట్టాము. కానీ అది కూడా ఏం వర్క్ కాదనుకుంటా నేను. అవి బలంగా లాగేస్తూ ఉన్నాయి, ఆ నెట్నే కొరికేస్తూ ఉన్నాయి. ఆ పైన అంతా తీసేసాము, ఆ షేడ్ నెట్. ఇది చూడండి, వర్షం పడినా మా పిల్లలు పని చేసేసే వెళ్ళారు పాపం. చూసారా అండి, నచ్చాయా ఈరోజు నేను చేసిన పనులన్నీ మీకు? ఇప్పుడు నీట్గా ఉంది కదా. ప్రతిసారి క్లీన్ చేసుకోవడం, మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ యథా ప్రకారం అయిపోతుంది. మళ్ళీ చేయాల్సిందే. ఇటువైపు క్లవ్ బీన్స్ కనబడ్డాయి కదా మీకు. ఓకే అండి, ఈ పనులన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను. తిరిగి ఈ సెటప్ అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.